అప్లికేషన్ ఆఫ్ డైమెన్షనల్ అనాలిసిస్లో ఫస్ట్ది వన్ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్ ఇంటూ అనదర్ సిస్టమ్. దీంట్లో మనం ఫస్ట్ వర్క్ని చూద్దాం. వర్క్ యూనిట్స్ converts from SI system to CGS system. వర్క్ కి SI యూనిట్స్ ఏమి? జౌల్స్. వర్క్ యూనిట్స్ ఇన్ SI సిస్టమ్ జౌల్స్. CGS సిస్టంలో ఎర్గ్. వర్క్ డైమెన్షన్ ఫార్ములా mL²T-2. ఈ mL²T-2 ఎలా వచ్చింది అంటే, వర్క్ డైమెన్షన్ ఫార్ములా ఏంటి? వర్క్కి ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. ఫోర్స్ అంటే మాస్ ఇంటూ యాక్సిలరేషన్. మాస్ అంటే m, యాక్సిలరేషన్కి LT పవర్ ఆఫ్ మైనస్ ఫోర్స్కి వర్క్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. ఫోర్స్కి మాస్ ఇంటూ యాక్సిలరేషన్ కాబట్టి mLT పవర్ ఆఫ్ -2. అలాగే డిస్ప్లేస్మెంట్ అంటే L. దేర్ఫోర్ mL²T పవర్ ఆఫ్ -2. In CGS system, mass m1 అనుకుందాం, లెంత్ L1, టైం T1 and its units are CGS సిస్టంలో మాస్కి గ్రామ్, లెంత్కి సెంటీమీటర్, టైంకి సెకండ్ రెస్పెక్టివ్లీ. డైమెన్షన్ ఫార్ములా ఇన్ CGS సిస్టమ్. ఏమవుతుంది? వర్క్కి mL²T పవర్ ఆఫ్ -2. ఇక్కడ mని m1ని, Lని L1, Tని T1 అనుకున్నాం కాబట్టి m1 L1² T1 -2. అలాగే ఇన్ SI సిస్టమ్ మాస్, ఇప్పుడు mని m2 అనుకున్నాం, ఇక్కడ మాస్ని, లెంత్ L2, టైంని T2 అనుకుంటే అండ్ ఇట్స్ యూనిట్స్ ఆర్ SI సిస్టంలో మాస్కి kg, లెంత్ని మీటర్, Tని సెకండ్ రెస్పెక్టివ్లీ. డైమెన్షన్ ఫార్ములా ఇన్ SI system, therefore
సిజిఎస్ సిస్టమ్ని 1 అనుకున్నాము, ఎస్ఐ సిస్టమ్ని 2 అనుకున్నాం కాబట్టి m2 L2 స్క్వేర్ T2 మైనస్ 2 పవర్లో n1 అండ్ n2 న్యూమరికల్ values in CGS system and SI system according to the principle of homogeneity. n1 u1 is equal to n2 u2. n1 మనము CGS అనుకున్నాం కాబట్టి CGS is equal to SI. therefore మనము ఫస్ట్ SI సిస్టమ్ నుంచి CGS సిస్టంలోకి కన్వర్ట్ చేస్తున్నాం కాబట్టి SI సిస్టమ్ అనేది మనం 1 అనుకోవాలి. SI సిస్టమ్ మనం n2 అనుకున్నాం కాబట్టి n2 is equal to 1. n1ని కనుక్కోవాలి మనం. therefore n1ని CGS సిస్టమ్ కాబట్టి n1 ఇంటూ m1 L స్క్వేర్ T మైనస్ 2 ఈక్వల్ టు n2 m2 L2 స్క్వేర్ T పవర్ ఆఫ్ మైనస్ 2. n1 1 అయితే డివైడెడ్ బై చేస్తుంది. n1 ఈజ్ ఈక్వల్ టు m2 L2 స్క్వేర్ T2 మైనస్ పవర్ మైనస్ 2 బై m1 L1 స్క్వేర్ T మైనస్ 2 అవుతుంది. ఇప్పుడు అన్నీ సపరేట్గా రాసుకుందాం. n1 ఈజ్ ఈక్వల్ టు m2 బై m1 అలాగే L2 బై L1 స్క్వేర్ T2 బై T1 మైనస్ 2 అలాగే ఇక్కడ కూడా n1 ఈజ్ ఈక్వల్ టు m2ని మనం m2 అంటే మనం ఎస్ఐ సిస్టమ్ అనుకున్నాం కాబట్టి ఈ ఎస్ఐ సిస్టంలో మాస్కి కేజీ, సిజే సిస్టంలో మాస్కి జీ, అలాగే లెంత్కి ఎస్ఐ సిస్టంలో మీటర్, అలాగే సిజే సిస్టంలో సెంటీమీటర్, టీకి ఎస్ఐ సిస్టంలోను సిజే సిస్టంలోను సెకండ్. దీనికి ఎంఎల్ స్క్వేర్ T పవర్ ఆఫ్ మైనస్ 2 కాబట్టి ఎల్కి అలాగే స్క్వేర్ హోల్ స్క్వేర్ మైనస్ 2 స్క్వేర్. కేజీని గ్రాములకు మారిస్తే 10 క్యూబ్ బై జీ, మీటర్ని సెంటీమీటర్కి మారిస్తే 10 స్క్వేర్ బై 10 స్క్వేర్ cm బై cm. జీజీ క్యాన్సిల్, cm క్యాన్సిల్, మిగిలినది మనకి 10 క్యూబ్ ఇంటూ 10 స్క్వేర్ హోల్ స్క్వేర్ క్యాన్సిల్ పోతే హోల్ స్క్వేర్. అలాగే n1 ఈజ్ ఈక్వల్ టు 10 క్యూబ్ ఇంటూ 10 పవర్ ఆఫ్ 4. n1 ఈజ్ ఈక్వల్ టు 10 పవర్ ఆఫ్ 7. ఇది ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n లాగరిథం ఫార్ములా లాగా ఉంది. ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ m ప్లస్ n. ఈ ఫార్ములా ప్రకారం చేస్తే n1 ఈజ్ ఈక్వల్ టు 10 పవర్ ఆఫ్ 7. n1 అనేది మనము n1ని CGS సిస్టమ్ అనుకున్నాం కాబట్టి CGS సిస్టంలో వర్క్కి యూనిట్స్ ఏమి ఎర్గ్ కాబట్టి n1 10 పవర్ 7 అనేది ఎర్గ్. 1 జౌల్ ఈజ్ ఈక్వల్ టు 10 పవర్ 7 ఎర్గ్కి ఈక్వల్ అనమాట.